వెల్కమ్ టు అనిత వంశీ వ్లాగ్స్. అయితే ఈరోజు ఉదయం నేను చాలా చేశాను. నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి ఒక్కరోజు చేస్తే మార్నింగ్ రొటీన్? ఒక్కరోజు అని కాదు, కాకపోతే ఈరోజు లేవడం వల్ల అంటే రాత్రి ఏం చేయలేదండి. ఇంటికి వచ్చి వంట చేసి ఇంకా రాత్రి అంట్లు అవి ఏమి కూడా చేయలేదు, అంట్లు కూడా ఏం తోవలేదు. ఇంకా పడుకున్నా, తెల్లారి చేయొచ్చులే అని చెప్పేసి. ఇంక ఈరోజు అయితే పొద్దున్నే 6 o'clock కల్లా లేసాను. అందుకని చాలా పని అయ్యింది ఈరోజు. అలారం పెట్టేసి వెళ్ళిపోయాడు మా పెద్ద అబ్బాయి. అయితే అది మోగుతూనే ఉంది, కంటిన్యూస్గా మోగుతూనే ఉంది. సర్లే పడుకోవచ్చులే అని చెప్పేసి పడుకునేదాన్ని. ఇంక ఇవాళ అలా కాదని చెప్పేసి, అంటే రాత్రి ఏం పని చేయలేదు కదా, తెల్లారి చేయాలి అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే చాలా చేశాను. పొద్దున్నే లేచి అంట్లు తోమి అన్నం కూర అయితే వండాను. ఇంకా బట్టలు కూడా ఉతికేసాను. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయితే అవుతుంది. 9 o'clock కల్లా వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా మా పెద్దోడు కూడా వచ్చేసాడు. ఒక స్టార్ మసాలా తీసుకురమ్మని అంటే చాలా ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాడు. 5 ప్యాకెట్లు. ఒకటి నీకు, మిగతా నా ఎక్స్పెరిమెంట్స్ కోసం. ఏం చేస్తావు? ఏదో చేస్తాను ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు. మరమరాలు అవి తెచ్చుకో. మరమరాల్లో మసాలా వేస్తారా? ఎందుకని? అయితే తను తినే నట్స్ కూడా ఉన్నాయి కదండి, అవి అయితే అయిపోయినాయి. ఇంకా చిన్నోడికైతే హాలిడేస్ హోంవర్క్లో రికార్డ్ ఏదో కావాలంట. నాకు కూడా. ఏం కావాలి? సాయంత్రం చెప్తాను. అంటే చిన్నోడిని అక్కడికి వచ్చేమనంటే నేను డైరెక్ట్గా అక్కడ ఎక్కేస్తే బస్సు విజయనగర్ దగ్గర దిగుతాను, అదే బుక్ షాప్ దగ్గర. అందుకోసం చెప్తా. సరే, చిన్నోళ్ళు అదే కొద్దిసేపు ఆగాక లేసాక చెప్పు. చిన్నోళ్ళు లేసాక నేను వచ్చి డైరెక్ట్గా టచ్ చేస్తాను. చిన్నోడిని అటు వచ్చేవాళ్ళు, లేకపోతే నువ్వు మొన్న వచ్చారు కదా. నీకేం కావాలి మరి నాకు తెలియదు కదా, అడిగి చెప్తాలే. అదండి విషయం. ఇవాళ పొద్దున్నే లేవటం వల్ల 6 o'clock లేవటం వల్ల మా అమ్మ కూడా షాక్. అమ్మమ్మ నేను వచ్చాక తవ్వుతాను నువ్వు డ్యూటీకి వెళ్ళిపో అంటాను. వద్దులే, నేను ఇవాళ అంటే రాత్రి ఏం తోమలేదు, అన్నీ అట్లాగే ఉండిపోయినాయి అని చెప్పేసి ముందుగా స్టార్ట్ చేశాను. కాకపోతే రోజు లెగలేము, ఏదో నెలకోసారి 2 నెలలకోసారి. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటాలు అయితే వేసాను. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఇక్కడైతే బంగాళదుంపను, తెల్ల శనగలు రాత్రి నానబెట్టాను కదండి, ఇవైతే ఉడకబెట్టాను. పసుపు, కారం, బంగాళదుంపలు, మనం ఉడకబెట్టుకున్న శనగలు, అలాగే కొంచెం పన్నీర్. ఒకసారి కలుపుకుందాం.
కొంచెం కరివేపాకు అయితే వేసాను. కొంచెం అయితే వాటర్ పోసుకున్నానండి. ఈ కొంచెం మరిగేదాకా కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇంకా రేపటి టిఫిన్ కోసం అయితే ఇడ్లీ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా అందుకని ఒక గ్లాసు మినపప్పు అయితే నానబెడుతున్నాను. అంటే 2 రోజుల నుంచి టిఫిన్ వేయట్లేదండి, అందుకని చెప్పి మళ్ళీ నానబోసాను. ఇంక ఇది వచ్చాక సాయంత్రం పిండి మమ్మీ పిండి లక్షణాలు ఏం కూరమా? రాత్రి ఏదో చెప్పావు కదా, ఇది అదిగో కనపడుతుంది అదే కూర. పన్నీరు, బంగాళదుంప, శనగలు. అందుకనే నువ్వు మసాలా వేస్తున్నావు, లేకపోతే నువ్వెందుకు వేస్తావు? నేను మామూలుగా అయితే మసాలా వాడనండి, ఇంట్లోనే చేస్తాను. ఇంట్లో చేసిన మసాలా వేయొచ్చు. ఇంట్లో చేసిన మసాలా అయితే వేస్తాను, అసలు మామూలుగా అయితే వాడను. నేను పెద్దగా వాడను మసాలా. ఏది ఉంటే అది అలాగే, ఇప్పుడు అది ఎలా టేస్ట్ వచ్చినా పర్వాలేదు, ఇంకా అలాగే తినాలండి. మసాలా ఈ ఎండలకు మసాలా వేసుకుంటే అలాగా ఎవరు బయట ఎండలో మామూలుగా లేవు కదా, అందుకని మసాలా అయినా కానీ చాలా తక్కువ నేను మసాలా వాడటం. మసాలా తక్కువ, మసాలా వాడితే బాగుంటది కూర. అవును, ప్రతి దాంట్లో వేయలేము. బెండకాయలు, దొండకాయలు ఎప్పుడు వేసేవనమ్మా నువ్వు? 2-3 నెలలకు ఒకసారి మసాలా వేస్తావు. నేను మసాలా కూరలు వండను, తక్కువ. అసలు లేదు, అసలు లేదండి. ఎప్పుడన్నా రోస్టింగ్ స్టార్ట్ చేస్తే అసలు వచ్చేసి ఎప్పుడన్నా సరే వేస్తాను, ఎప్పుడు వేయను మసాలా కూరలు. కానీ వీళ్ళకేం మసాలాతో కావాలంట. మరి టేస్ట్ ఆ టచ్ బాగుంటది. అంటే రోజు తినకూడదే, కొంచెం కొంచెం వేసుకోవచ్చు. కొంచెం కొంచెం కూడా తినకూడదు, కొంచెం కొంచెం కూడా తినకూడదు, మామూలుగా తినాలి. ఎలా అవి మామూలు మనం చేసుకునే టేస్ట్ని బట్టి ఏం వేస్తాం, ఉప్పు కారమే కదా వేసేది. ఏమన్నా ఉప్పు కారం తప్పితే మరి అయ్యా వేస్తాను నేను ఎక్కువ. అవి వేయకూడదు, ఇంకా ఎక్కువ వేయాలి ఈసారి. సరే, చిన్నోడిని లేపి నేను బట్టలు అయితే ఉతికేసానండి, ఇంకా ఆరేయమని చెప్తాను చిన్నోడికి. ఇంకా మంచినీళ్ళు అవి చూసుకోండి. ఇంకా నేనైతే స్టార్ట్ అవుతాను, బయలుదేరుతాను ఆఫీస్కి. ఏంటి నేను బాయ్, నువ్వు ఇప్పుడే బాయ్ చెప్పేస్తున్నావా? నేను మా బట్టలు జాడించాలి ఇవాళ. త్వరగా కూడా పని చేశాను, కంప్లీట్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్దామని. ఫోన్ చూడకుండా అరగంట గంట నిజమే, ఫోన్ చూడాల, లేకపోతే ఒకరి నుంచి మెసేజ్ వస్తుంది. ఒకసారి అండి ఇలాగే ఫోన్ చూసుకో, పొద్దున్నే లేసాను, నాకు బద్ధకంగా ఉందని చెప్పేసి అలా కూర్చుంటే ఫోన్ చూసుకుంటుంటే ఒక మెసేజ్ వచ్చింది. ఏంటని మెసేజ్ ఓపెన్ చేస్తే, పోయి పని చేసుకో, ఫోన్ చూడకుండా పోయి పని చేసుకో అని పెట్టాడు మెసేజ్. ఎవరు? మా పెద్ద అబ్బాయి. నేను ఇక్కడే కూర్చున్నా, వంటగదిలో కూర్చున్నా, ఆయన ఏమో బెడ్రూమ్లో ఉన్నాడు. పోయి పని చేసుకో మెసేజ్ పెట్టి రిప్లై అవ్వటం మర్చిపోయాను. పని చేయట్లేదుగా మరి, ఫోన్ చూస్తుంది గంట నుంచి. ఇదైతే అయిపోయింది. ఇలా చేసుకున్నప్పుడు వర్షం వస్తే చపాతీలు చేసుకుంటే ఒక సూపర్ ఉంటుంది, బాగుంటుంది. మా పిండి కలిపేసివా, నేను చేసుకుంటా, టిఫిన్ తింటా. ఇప్పుడా తింటాలా మా అమ్మ తింటా. ఇప్పుడు ఎక్కడ అయితే ఇప్పుడు నెట్టగా చెప్పి నేను చేస్తా. అమ్మమ్మ చెడి చెప్పించుకో. ఇప్పుడు వస్తుంది 10ంటికి. 10ంటికేగా నువ్వు టిఫిన్ ఎందుకు? అన్నం తినేసాయి, టిఫిన్ ఏమి వేయలేదండి. అందుకనే నేను టిఫిన్ తింటా అంటే చూరేసు. నేను వాళ్ళ పెసరాడు వెళ్దామనే కదా ఇవన్నీ చేసింది. అంటే రెడీ వెళ్ళిపో, నేను యూట్యూబ్లో చేసుకుంటా. సరే చేసుకో. గోధుమ పిండి అయితే అక్కడ ఉంది, గోధుమ పిండి ఇచ్చి వెళ్తాను. మా పెద్దోడైతే మేమైతే స్నానం చేసి మేమైతే ఆఫీస్కి రెడీ అయిపోయాము. మా పెద్దోడైతే బాక్సులు అయితే కట్టేశాడు. మేమైతే బయలుదేరిపోతున్నామండి ఆఫీస్కి. మా వారు కూడా రెడీ అయిపోయారు, బయటకు వెళ్ళిపోయారు ఆయన.
చిన్నోడు లేపిన తర్వాత నేను చేపిస్తాలే, ఆ? నేను చేపిస్తా. సాయంత్రం కూడా నాకు ఫోన్ చేయి. ఉమ్, ఉమ్. అటు రికార్డ్కి వెళ్తాం.